మరి సెకండ్ వంట ఏం చేస్తున్నారు? సోయా పాలక్ వడ. సోయా పాలక్ వడ. సో మనకి స్వీట్ అయిపోయింది సంగీతం, ఇప్పుడు హాట్ సాహిత్యం. అన్ని షేడ్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు హాట్ తీసుకుందాం మనం. మరి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా సోయా పాలక్ వడలకి? ఓకే. మొలకెత్తిన పెసలు, పాలకూర, జీలకర్ర, ఉల్లిపాయ, నూపప్పు, అల్లం ముక్కలు, నానబెట్టిన సోయా ముక్కలు, కొబ్బరి కూరు, పచ్చిమిరపకాయ, ఉప్పు, నూనె తగినంత. ఓకే, మరి అయితే స్టార్ట్ చేసేద్దామంటారా? సో వడలు అన్నారు కాబట్టి మనం ముందుగా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకుందామండి. సోయా ఆకులు బాగా కడిగి ముక్కలు కింద తరుక్కోవాలి, సన్నని ముక్కలు. ఓకే, ఒక్క నిమిషము, ఇది నేను ఆయిల్ పెట్టేస్తాను. శుద్ధత విశ్వాసాలకు ప్రామాణికం, 0% కొలెస్ట్రాల్ మరియు విటమిన్స్ ADE కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ ని మనం వేసుకుందాం. సో ఓకే, అయితే మనం ముందుగా ఏంటంటే మొలకెత్తుకున్న పెసలు రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఒక రోజు ముందే. అలాగే మనం సోయా కూడా చిన్న సైజ్ తీసుకోవాలి. సోయా ఒక రోజు చాలు, రాత్రి నానబెట్టుకుంటే పొద్దున్న చేసుకోవాలి. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయొచ్చు అంటారు? అయితే ఇప్పుడు వడలు వేసుకోవాలంటే పప్పు, కొబ్బరి కూర విడదీసేయండి, మిగతా అన్ని కలిపి ముద్ద కింద మిక్స్ చేసుకుందాం. అయితే మొలకెత్తిన పెసలు, పాలకూర, తరిగిన పాలకూర, అల్లం ముక్కలు, కొద్దిగా ఉప్పు, సోయా నీళ్ళు పిండి వేయాలి మనం, పచ్చిమిరపకాయ ముక్కలుగా వేసుకోవాలి, జీలకర్ర. ఓకే, సో ఇవన్నీ వేసేసుకున్నాము, మిక్సీ ఆడతారు. సో మరి ఇదేంటి ఆల్రెడీ రెడీ చేసుకున్నారా? ఇది రెడీ చేసుకున్నాం. సో ఇవన్నీ మనం మిక్సీ ఆడుకుంటే ఈ విధంగా అవుతుంది అనమాట. మరి నువ్వులు, ఎండు కొబ్బరి ఎప్పుడు వేసుకుంటా ఉంటారు? చూడండి చెప్తాను, డెకరేషన్కి. అవునా? పక్కల కొబ్బరి వద్దాం కదా, దీన్ని ఇలాగా కోల బాదంగా ఇలా చేసుకుని ఒక పక్క నువ్వులు, ఒక పక్క కొబ్బరి వేసుకోవచ్చు. అబ్బా, చాలా బాగా వస్తున్నాయండి, ఎంత నీట్గా వస్తున్నాయి అసలు. తీసేయండి. సహజంగా ప్లాస్టిక్ పేపర్ ఉపయోగిస్తారు అందరూ, వాళ్ళకి సరిగ్గా రాక అన్నట్టు ప్లాస్టిక్ పేపర్ అయితే జారిపోతుంది, లేకపోతే చేతికి అంటుతుంది అన్నట్టు చేస్తారు. బస్ స్టార్ ఫిష్ లా ఉందండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకా సోయా పాలకూర వడ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. సోయా పాలక్ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసళ్ళు, పాలకూర, జీలకర్ర, ఉల్లిపాయలు, నానబెట్టిన సోయా ముక్కలు, కొబ్బరి తురుము, నూనె, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఉప్పు, నువ్వులు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి కాగనివ్వాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో మొలకెత్తిన పెసళ్ళు, పాలకూర, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, నానిన సోయా ముక్కలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అది మిక్సీ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆ ముద్దను చిన్న చిన్న ఉండలా చేసుకుని మనం నచ్చిన షేప్స్ లో మనం చేసుకుని ఒక పక్క కొబ్బరి పొడి, మరో పక్క నువ్వులతో అద్దుకుని వేడైన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సోయా పాలక్ వడలు రెడీ.